సుమారు 2 గంటల నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో అగ్నికిలలు ఎగిసిపడుతూ ఉన్నాయి. ఇప్పటికే మంటలు పూర్తిగా అదుపులోకి రాలేదు. ప్రజాప్రతినిధులు, అధికారులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ దగ్గర నుంచి తాజా సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, 2600 స్టాళ్లతో కలకల్లాడినటువంటి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఇప్పుడు పూర్తిగా బూడిద అయినటువంటి పరిస్థితి. ఒక సైడ్ మొత్తం కూడా పూర్తిగా అంతా కూడా కాలిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాం ప్రస్తుతం హోంమంత్రితో పాటుగా మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఇక్కడికి చేరుకొని ప్రస్తుతం ఇక్కడ పరిస్థితిని పూర్తిగా కూడా పరిశీలిస్తున్నారు. మనం ఒకసారి చూడొచ్చు, హోంమంత్రి మహమూద్ అలీ కూడా ప్రస్తుతం ఇక్కడ ఉన్నారు. ఒకసారి హోంమంత్రితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. पुलिस स्पेस में आ जाओ भैया। जगह भी खुली रहेगा। ठीक 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 देखिए देखिए वाइट सुनाई सीधर टचिंग बी केयरफुल सर बी केयरफुल सर 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 ప్రస్తుతం మనతో సెంట్రల్ జోన్ డీసీపీ మనతో ఉన్నారు. సార్, పూర్తిగా మంటలు అదుపులోకి వచ్చాయా? దాదాపు మంటలు అదుపులోకి వచ్చాయి. ఎన్ని షాప్స్ వరకు బర్న్ అయి ఉంటాయి సార్? అరౌండ్ 840 ఫైర్ హెస్ బ్రోక్ అవుట్. ఒక ఏదో బ్యాంక్ అంటున్నారు, స్వీట్స్ అంటున్నారు, అక్కడ సిలిండర్ పేలింది అంటున్నారు. అది స్ప్రెడ్ అయిపోయింది. 4 ప్యారలల్ షెడ్స్ గట్ అయిపోయినాయి. సో సుమారు 150 షాప్స్ గట్ అయిపోయి ఉంటాయి. ఎనీ క్యాజువాలిటీ సార్? నో క్యాజువాలిటీ. ఎవ్రీబడి హస్ బీన్ బికాజ్ ఆల్ ఆఫ్ దిస్ ఓపెన్. నో ఇస్ నాట్ క్లోజ్ స్పేస్ కాదు, ఎన్క్లోజ్ స్పేస్ కాదు కాబట్టి 500 మందికి ఇంజూర్ అయింది సార్. ఇది నో వన్ హస్ బీన్ ఇంజూర్డ్. నో 1 or 2 fellows there was breathing difficulty. No issue at all. టోటల్ ఎన్ని ఫైర్ ఇంజన్ తో ప్రస్తుతం మీరు ఫైర్ కంట్రోల్ చేస్తారు? More than 12. ప్రస్తుతం మనం చూస్తే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. పూర్తి స్థాయిలో కంట్రోల్లోకి వచ్చిందా? చాలా సంవత్సరాల నుంచి నుమాయిష్ జరుగుతుంది కానీ ఈసారి పెద్ద ఫైర్ జరిగింది. అంటే పూర్తి స్థాయిలో కంట్రోల్లోకి వచ్చింది. అప్పటికే అందరూ డిపార్ట్మెంట్ అధికారులు, ఫైర్ ఇంజన్ కానివ్వండి, మీకు సేమ్ టైం పోలీస్ డిపార్ట్మెంటు, అదేవిధంగా ట్రాఫిక్ కానివ్వండి, ఎగ్జిబిషన్ సొసైటీ, ఈ షాప్స్ ఓనర్స్ కానివ్వండి, నుమాయిష్కి వచ్చిన వాళ్ళు కానివ్వండి, అందరూ అలర్ట్ కావడం మూలాన మేజర్ ప్రమాదం లేకుండా జరిగింది. అంటే ఇక్కడ ప్రాణ నష్టం ఏం జరగలేదు. బట్ షాప్స్ మాత్రం డ్యామేజ్ అయిన మాట మనకు ప్రాక్టికల్గా ఇక్కడ చూస్తున్నాం. నా లెక్క ప్రకారం చూసుకుంటే ఒక 60 నుంచి 150 మధ్యలో కాలినాయి. అందుకే నేను ఎగ్జిబిషన్ సొసైటీ వాళ్లకు, రెండోది మన గవర్నమెంట్లో కూడా రేపు పొద్దున్నే 10-10:30కి మీటింగ్ ఒకటి ఏర్పాటు చేసి ఎవరైతే డ్యామేజ్ జరిగినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కాంపన్సేషన్ ఇచ్చి, ఇదేంటంటే ఆంధ్ర బ్యాంక్ లోపల జరిగిన షార్ట్ సర్క్యూట్ వలన జరిగినటువంటి ప్రమాదం ఇది హరించినప్పుడు జరిగింది. బట్ ఏదేమైనప్పటికీ ఎగ్జిబిషన్ కు హిస్టారికల్ చరిత్ర ఉంది. మరి మొట్టమొదటిసారి బాధాకరమైనటువంటి సమయంలో పూర్తిగా కంట్రోల్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. 12 ఫైర్ ఇంజన్లు, హెచ్ఎండిఏకి సంబంధించిన 20 వాటర్ ట్యాంకులతో మొత్తం కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. 45 minutes అయిపోతుంది. ఆల్మోస్ట్ 90% కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఇంకా ఫైర్ ఎక్కడ జరుగుతున్నటువంటి దాఖలాలు లేవు. మాక్సిమం ఒక 1 hour లోపల కంప్లీట్ అయిపోతుంది. ఎగ్జిబిషన్ స్టార్ట్ చేసేటప్పుడే ప్రతిసారి కూడా ఒక 5 ఫైర్ ఇంజన్స్ ఇక్కడ స్టాక్ పెట్టున్నారు. కానీ ఈరోజు ఒకటే ఫైర్ ఇంజన్ ఉంది. మిగతా ఫైర్ ఇంజన్స్ రావడానికి కొంత లేట్ అని చెప్తున్నారు. దానికి ఏమైనా రీజన్స్ ఉన్నాయా? రీజన్స్ ఏం లేవు. 2 ఫైర్ ఇంజన్ ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి. బట్ ఇది అనుకోకుండా జరిగిన సంఘటన కాబట్టి వీళ్ళు కమ్యూనికేట్ చేయడం, వాళ్ళంతా రావడం మూలాన కొంత డిలే జరిగిన మాట వాస్తవం. బట్ ఈ రోడ్డు మీద కూడా ఎగ్జిబిషన్ జరిగేటప్పుడు ఆ కనెక్టివిటీ ఎట్లుంటుందో మన అందరికీ తెలుసు. వచ్చే వెహికల్స్ లోపలికి రావాలన్నా బయటికి రావాలన్నా ఇబ్బంది. బట్ ఏదేమైనప్పటికీ అన్ని జాగ్రత్తలు మరి గవర్నమెంట్ తీసుకోవడం జరిగింది. కొంత వాలంటరీగా కూడా షాప్ యజమానులు కానివ్వండి, లేకపోతే ఇక్కడ నుమాయిష్కి వచ్చిన వాళ్ళు కూడా మరి వాళ్ళ సహకారం కూడా ఉండడం మూలాన మరి ప్రాణ నష్టం జరగకుండా డ్యామేజ్ మాత్రం జరిగింది. తప్పకుండా వాళ్ళందరికీ కాంపన్సేషన్ పొద్దున ఎగ్జిబిషన్ సొసైటీతో మాట్లాడి
ఏర్పాటు చేస్తాం. సార్ ఇది మాజీ మంత్రి తలసాని శ్రీనివాస చెప్తున్నటువంటి విషయాలు. షార్ట్ సర్క్యూట్ మాత్రం ఒక బ్యాంక్ లో వచ్చింది. ఒకసారిగా మనం చూస్తే మనం డైలీ మామూలుగా ఎగ్జిబిషన్ కి వచ్చేటటువంటి వ్యక్తులు ఇక్కడ కొనుక్కోవడానికి వచ్చేటువంటి సామాన్ ఒకసారి మనం పరిశీలిస్తే టీ కప్పుల నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరు కూడా ఖాళీ బూడిదైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 150 షాపులకు పైగా పూర్తి స్థాయిలో దగ్ధమైనట్టుగా మాత్రం ఇప్పుడు అధికారులు అయితే చెప్తున్నారు. 150కి పైగా షాప్స్ పూర్తిగా దగ్ధమయ్యి 12 ఫైర్ ఇంజన్లు 20కి పైగా ఈ హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి ఏదైతే వాటర్ ట్యాంక్స్ ఉన్నాయో వాటి సాయంతో పూర్తిగా కూడా మంటలను అదుపులో తీసుకునే ప్రయత్నం చేస్తారు. ఇంకా గంట సమయం పడుతుందని అధికారులు చెప్తున్నప్పటికీ కూడా ఇది కంప్లీట్ గా కంట్రోల్ కావడానికి మాత్రం చాలా సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. ఇంకా పొగలు బయటకు వస్తున్నాయి. ఎందుకంటే రేకులన్నీ కూడా పూర్తిగా కూడా కాలిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇవన్నీ కూడా కొన్ని గార్మెంట్ షాప్స్ కూడా ఉన్నాయి. ఈ ఏవైతే గార్మెంట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా బట్టల షాప్ సంబంధించాయి కాబట్టి అవి కూడా పెద్ద మొత్తంలో పూర్తి స్థాయిలో కాలిపోయిన నేపథ్యంలో మంటలు పూర్తిగా అదుపులోకి రావడానికి మాత్రం కొంత సమయం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకసారిగా మనం ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఏదైతే ఉందో దీంట్లో మొత్తం కూడా పూర్తిగా కాలిపోయిన పరిస్థితి. చాలా మంది వ్యాపారులు వాళ్ళ సామాన్లు తీసుకుపోయి ఏ టైంలో జరిగింది? ये 8 बजे के टाइम पे 8 बजे के टाइम पे ये क्या है कि एक को थोड़ी चिंगारी से थोड़ा जल्दी फायर इंजन नहीं आने की वजह से इतना प्रॉब्लम होगा। एक से एक बढ़ते गई भी आग, समझे। पूरा इतना है कि जान बच गई, लेकिन माल का चलेगा, लॉस होगा, बस वो प्रॉब्लम होगा हम लोग का। पहले किधर स्टार्ट हुआ फायर? पहले फायर तो उस तरफ होगा, जो मतलब झूले की तरफ से चालू होगा। वहां से आहिस्ता आहिस्ता थोड़ा बुझाते थोड़ा लेट आने से इतना प्रॉब्लम होगा, नहीं तो अगर जल्दी आ जाते तो इतना प्रॉब्लम नहीं होता था। आप किधर से आया? कितने साल से इधर स्टॉल रखे? नहीं, मैं तो लोकल ही हूँ। मेरा स्टाइल तो ड्राई फ्रूट का था, समझे। पूरा चलेगा? हाँ, पूरा चलेगा। जो थोड़ा बहुत निकाल दिए बच गया, समझो। बाकी का तो पूरा लॉस होगा। ఎగ్జిబిషన్ సొసైటీ వాళ్ళు ఎన్ని గంటలకు జరిగింది ఇన్సిడెంట్ అని చెప్తున్నారు? सोसाइटी वाले उधर है, पीछे ऑफिस है। हाँ, हॉस्टल वाले है। आँच बढ़ते बढ़ गई, फायर इंजन लेट आया, सुने। अब जो फायर इंजन स्टॉक में ये 2 फायर इंजन इधर ही ना और यहाँ पे रहते उसका काम में पड़ा हो, सुने। पानी को सब बंद हो गया। 100 के ऊपर वर्ड, सुने। 100 के ऊपर छापा बन गए। कोई 100 से बढ़ के गवर्नमेंट के स्टॉल्स भी है। ये यहाँ पर बैक साइड में जो लगे है पूरे गवर्नमेंट के स्टॉल्स ही है। पूरा तकरीबन जल गए सब अभी, और बाकी अंगार भी है अभी, और उस साइड में आग लगी भी है। लोग चालू है, काम करने में लगे हुए हैं अभी। टाइम से नहीं आने की वजह ये से टाइम लॉस हुआ है पूरा। वजह से वो लोग अगर टाइम पर रहते तो इतना नुकसान नहीं होता था। और पानी का भी जो है उतना अवेलेबिलिटी नहीं थी। टैंकर सभी आने में ही है। पहले तो इतना रहना चाहिए, इधर अवेलेबल रहना चाहिए गाड़ियाँ उतना कटवर जली, कश्मीरी स्टॉल जले, कटवर जले, बेडशीट जल गए, सुने। टोटल 2 ड्राई फ्रूट 2 कैटेगरी जल गए टोटल, सुने। 4 कैटेगरी जल गए टोटल, सुने। ఒక ప్రత్యక్ష సాక్షి మనతో ఉన్నాడు, ఆయన్ని అడిగి తెలుసుకున్నాం. कब स्टार्ट हुआ फायर? फायर 8:35 को स्टार्ट हुआ, और महेश बैंक और आंध्रा बैंक का नीचे प्लाईवुड है, दोनों का बीच में है, वो दिख नहीं पाया, वायर शॉर्ट हुआ। और उसके बाद में फायर लाइन लगा तो जैसे लहरा तो सब महेश बैंक और आंध्रा बैंक की सिक्योरिटी देखा। तो जैसे मैं उधर से आया तो आरबीआई में सिक्योरिटी में उधर से सबको भगा के, और आंध्रा बैंक में आया सबको भगा दिया बाहर करके, और हम लोग फायर बुझाने का काम स्टार्ट कर दिया। पहले कौन सा बैंक में स्टार्ट हुई थी फायर? वो आंध्रा बैंक और महेश बैंक के बीच में हुआ, फ्लाईओवर के ना इधर से साउंड आया, ब्लास्ट के लिए साउंड आया, थोड़ा शॉर्ट सर्किट के लिए आप दिखाया? नहीं, शॉर्ट के लिए दिखाया। एक बार जलने लगा, धुआं स्मोक होने लगा पूरा, तब रहा, तब तक उसके बाद भगाने लगा, पानी छिड़कने लगा, तब कंट्रोल नहीं हो पाया। उसके बाद महेश बैंक की सिक्योरिटी को भेज दिया, मैं फायर ब्रिगेड की गाड़ी को बुलाओ, जल्दी जाओ। वो जाके बुला के लाया, वो बुझाने के काम स्टार्ट किया। ఇది ప్రత్యక్ష సాక్షి చెప్పిన ప్రకారం అయితే ఫైర్ స్టార్ట్ అయిన సమయంలో మహేష్ బ్యాంక్ కి ఆంధ్ర బ్యాంక్ మధ్యలో ఒక ఫ్లైఓవర్ షాప్ ఉంది, అక్కడ స్టార్ట్ అయిందని చెప్తున్నారు. మొత్తం పూర్తిగా కూడా కాలిపోయినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం గమనిస్తున్నాం. ఇంకా పూర్తి స్థాయిలో మంటలు అదుపులోకి రావడానికి మాత్రం కొంత సమయం పట్టే అవకాశం ఉందని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఇంకా ఫైర్ ఇంజన్లు దాదాపు 12కు పైగా ఫైర్ ఇంజన్లు పూర్తిగా మంటలు కూడా అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. 20కి పైగా ఈ వాటర్ ట్యాంక్స్ ఏవైతున్నాయి అవన్నీ కూడా తీసుకొచ్చి పూర్తిగా మంటలు కూడా అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం మాత్రం చేస్తున్నారు. ఇంకా మంటలు అదుపులోకి రావడానికి మాత్రం కొంత సమయం పడుతుందని మాత్రం అధికారులు చెప్తున్నారు. ప్రత్యక్ష సాక్షులు చెప్పిన ప్రకారం అయితే ఇక్కడ మనం కొన్ని గమనించవచ్చు. ఇక్కడ కాలిపోయినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో
కాబట్టి మనం వాచ్ల షాప్ ఇది, చాలా మంది ఈ వాచెస్ అన్ని కూడా ఎట్లయిపోయినాయి, ఏ రకంగా అయిపోయింది కూడా మనం గమనించవచ్చు. ఇది వాచ్ కి సంబంధించినటువంటి వెనకాల పాటు ఇవి అన్ని కూడా మొత్తం పూర్తిగా కూడా కాలిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచో తీసుకొచ్చి వీళ్ళు ఇక్కడ స్టాల్స్ నిర్వహిస్తూ ఇక్కడ ప్రతి ఏడాది కూడా చేస్తుంటారు. మొత్తం వాచెస్ అన్ని కూడా కాలిపోయినటువంటి పరిస్థితి. ఈ షాప్ పూర్తిగా కూడా దగ్ధమైపోయింది. ఈ షాప్ ఓనర్ ప్రస్తుతం మనతో ఉన్నారు. कितने साल से आप इधर स्टार्ट कर रहे हैं? यहाँ 10-15 साल से कर रहा हूँ साहब ने कंटिन्यू। ये आपके महेश बैंक से शुरू हुआ, आज इतना स्पीड था कि हम खुद जो निकले, हमारी लाइफ बचा, वो बहुत बड़ी बात है। न स्लीपर ले सके, न कुछ नहीं ले सके, कैश भी था, कैश भी चले गया, स्लीपर वगैरह हम जो बचे, हमारा जान बहुत बड़ी बात है हमारे लिए। ये हमारा पूरा सामान चल के पूरा वो हो गया साहब। सामान कितना कॉस्ट का है? ये कम से कम साहब मैं कैसा अंदाजा लगाऊं, मेरा एक 7 से 8 लाख था साहब। वॉचेस, इलेक्ट्रॉनिक्स आइटम था, वॉचेस था। मैं एवरी ईयर गए तो यहीं पे मिलता मेरी शॉप। वीडियो है आज मेरे पास पूरा वीडियो है। और ऐसा सडन आया आज, ये पूरे बाल जल जा रहे उतना। ये बाजू के स्टॉल वाले भी निकालने की कोशिश करे सामान, वो लोग भी नहीं निकाल सके, कोई नहीं निकाल सके। ఒకసారి ఫైర్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు ఇమీడియట్ గా ఆర్పే ప్రయత్నంలో భాగంగా చేతికి గాయాలైన సంగతి కూడా అయినటువంటి పరిస్థితి కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇది హైదరాబాద్ లో నుమాయిష్ లో ఏర్పాటు చేసినటువంటి ఒక స్టాల్ యజమాని చెప్పినటువంటి బాధ. దీంట్లో డబ్బులు పూర్తిగా కూడా కాలిపోయాయి, సామాన్ అంతా కూడా కాలిపోయింది, వాచెస్, ఎలక్ట్రానిక్ గూడ్స్ అన్ని కూడా కాలిపోయినట్టుగా చెప్తున్నారు. ఇంకా మనం చూడొచ్చు, మొత్తం ఇదంతా కూడా వాచ్ లకు సంబంధించినటువంటి ఒక షాప్ ఇది. మొత్తం పూర్తిగా కూడా అన్ని పార్ట్స్ కూడా ఎక్కడెక్కడ కాలిపోయినటువంటి పరిస్థితి ప్రస్తుతం చూస్తున్నాం. ఇట్లాంటి ఒక్కొక్క షాప్ దాదాపు 150కి పైగా షాపులు ఈ రోజు పూర్తిగా కూడా అగ్ని ప్రమాదంలో దగ్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా మొత్తం ఫైర్ ఇంజన్ల సాయంతో పూర్తిగా కూడా కంట్రోల్ చేస్తున్నారు. ఒకవైపు గాజుల షాపులు కావచ్చు, మరోవైపు వాచ్ షాపులు, దాదాపు కొన్ని బట్టల షాపులు, ఇవన్నీ కూడా ఒకదాని వెనకాల ఒకటి ఫైర్ యాక్సిడెంట్ అయిన తర్వాత అన్ని కూడా పూర్తిగా కూడా కాలిపోయినటువంటి పరిస్థితి. ఇంకా మంటలు లోపల ఇంకా మంట అదే రకంగా ఉంది. లోపల వేడి ఏవైతే ఈ ఇనుముకు సంబంధించిన కాలిపోయాయో వాటిలో ఇంకా పొగలు వస్తున్నాయి. చాలా చోట్ల కూడా పూర్తిగా కూడా మంటలు అదుపులోకి అయితే రాలేదని చెప్పి అధికారులు చెప్తున్నారు. దాదాపు ఫైర్ ఇంజన్లు అయితే అన్ని ఫైర్ ఇంజన్లతో పూర్తిగా నలువైపుల నుంచి కూడా ఎక్కడైతే ఫైర్ యాక్సిడెంట్ జరిగిందో ఆ ప్లేస్ నుంచి 150 షాపుల వరకు కూడా పూర్తిగా దగ్ధమయ్యాయి. కాబట్టి ఎవరు కూడా ఎవరికి కూడా తీవ్ర గాయాలు కాలేదు. కేవలం ముగ్గురు వ్యక్తులు మాత్రమే స్మోక్ ఎక్కువగా రావడం వల్ల శ్వాస పీల్చుకోలేక వాళ్ళు నాంపల్లి కేర్ హాస్పిటల్లో అడ్మిట్ అయినట్టుగా కూడా సెంట్రల్ జోన్ డీసీపీ చెప్తున్నారు. తలసాని కూడా అదే విషయాన్ని చెప్పారు. పెద్ద మొత్తంలో ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం జరగలేదనే విషయాన్ని చెప్తున్నారు. షాపులకు సంబంధించి కూడా మొత్తం అన్ని కూడా ఇక్కడ మనం ఒకసారి కింద గమనిస్తే కూడా ఇవన్నీ టీ కప్స్ కావచ్చు, లేకపోతే ఇంట్లో ఉపయోగించే సామాన్ ఏదైతుందో ఆ సామాన్ అంతా కూడా ఈ రోజు పూర్తిగా కూడా తగలబడి కాలిపోయినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో కనిపిస్తుంది. దాదాపు 11 గంటల వరకు కళకళలాడేటువంటి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఈ రోజు పూర్తిగా బూడిదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక సైడ్ మొత్తం కూడా పూర్తిగా అన్ని కూడా ఆగిపోయినటువంటి, అన్ని కూడా కాలిపోయినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఇంకా పూర్తిగా కూడా మంటలు అదుపులోకి రావడానికి కొంత సమయం పడుతుందని మాత్రం అధికారులు చెప్తున్నప్పుడు కూడా చాలా వరకు బట్టలన్నీ కూడా రోడ్ల మీద పడేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే కూడా ఈ ఏవైతే షాప్స్ ఏవైతున్నాయో కాలినటువంటి షాప్స్ కాకుండా మిగతా ఏవైతే కాలకుండా ఉన్నటువంటి షాప్స్ ఉన్నాయో అవి మంటలకు ఎక్కడ అంటుకుంటాయన్న భయంతో ఒకసారిగా వాళ్ళ సామాన్ అంతా కూడా తీసుకుని వాళ్ళు బయటకు వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మనం రోడ్డు పైన పడేసినటువంటి గ్రౌండ్ లో పడేసినటువంటి ఒకసారి ఇక్కడ ఇవి కూడా చూస్తే ఇవన్నీ కూడా బట్టలకు సంబంధించినటువంటి కౌంటర్స్ అన్ని కూడా కాలిపోయాయి. వాళ్ళకి సంబంధించినటువంటి షాప్స్ అన్ని కూడా కాలిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇవన్నీ ఇంకా మంటలు పొగలు వస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. దాదాపుగా 2600 షాప్స్ ఇక్కడ ప్రతి నుమాయిష్ కి సంబంధించినటువంటి ఏదైతే ఎగ్జిబిషన్ పెడతారో దానిలో 2600కు పైగా ఇవన్నీ కూడా స్టాల్స్ పెట్టుకుంటారు. స్టాల్స్ అన్నింటిలో 150కి పైగా కాలిపోయి దాంట్లో పెద్ద మొత్తంలో వాచెస్, ఎలక్ట్రానిక్ గుడ్స్ సంబంధించి, బట్టలకు సంబంధించి ఇవైతున్నాయి. అన్ని పోచంపల్లి క్లాతులు అన్ని ఉన్నాయి సార్. పోచంపల్లి వాళ్ళవి చాలా స్టాల్స్ ఉన్నాయి సార్. మీరు ఎప్పటి నుంచి ఈ స్టాల్స్ పెడుతున్నారమ్మా? చాలా ఏళ్ల నుంచి పెడుతున్నాం సార్. ఎట్లా జరిగింది మీకు మీ షాప్ దగ్గరకు వచ్చేసరికి? అంటే మేము వచ్చేసరికి మొత్తం మంటలు ఇలా వస్తున్నాయి సార్. మాకు ఎట్లా జరిగింది తెలీదు. మేము ఇట్లాగే ఎదురుగుండా స్టాల్స్ మావి మొత్తం మంటలు పొగలు వస్తున్నాయి. అందరు అరుస్తున్నారు సార్. ఏడుపులతో వచ్చేస్తుంటే మేము గబగబా వెళ్ళిపోయామండి. అంతే, బయటకు వెళ్ళిపోయాం అందరం వదిలేసి. స్టాల్ పెట్టారు? బట్టల స్టాల్ సార్ మాది కూడా. మెప్మాలో బట్టల స్టాల్ మాది. ఇది ఎదురుగుండానే మెప్మా బట్టల స్టాల్. కాలిపోయిన షాపులలో ఎక్కువ మొత్తంలో ఏమున్నాయి?
క్రాకరీ ఐటమ్స్ ఉన్నాయి, బట్టల షాపులు ఉన్నాయి, బ్యాంక్స్, ఏటీఎం ఇక్కడ అన్ని ఉన్నాయి సార్. బ్యాంకు కూడా ఉంది సార్, బ్యాంకు కూడా ఉంది. సమయంలో మీరు ఇక్కడే ఉన్నారా? మేము అందరం ఇక్కడనే ఉన్నాం. మా స్టాల్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి అందరు ఇక్కడనే ఉన్నాం. ఇక్కడే ఉన్నాం సార్. ఇది మెట్మా బజార్ మాధవ్, మేము అక్కడనే ఉంటాం స్టాల్. సడన్లీ ఇన్సిడెంట్ జరగగానే అందరూ వచ్చేసాము. అందరిగా యాక్చువల్లీ బ్యాక్ సైడ్ మెయిన్ గేట్ ఉంది, అక్కడ అయితే ఎవరు లేకుండా గేట్ తీయలేదు. ఈవెన్ హాఫ్ అన్ అవర్ దాకా గేట్ తీయలేదు. ఒకసారి వచ్చి గేట్ తీసుంటే ఈ పార్టీకి 50 మెంబర్స్ అయినా దక్కేటోళ్ళం. గేట్ తీయకపోవడం వల్ల ఫైర్ ఇంజిన్ ఇక్కడే ఉంది. ఫైర్ ఇంజిన్ ఏమీ రాలేదు, అయినా కానీ ఎవరు రాలేదు. ఫైర్ ఇంజిన్ కూడా రాలేదంటే ఇక దాంట్లో వాటర్ కూడా లేదు, ఏం లేదు. అది రాలేదు. ఆ గేట్ ఒకటి మాకు ఓపెన్ చేయలేదు. ఫైర్ ఇంజిన్ కూడా కాల్ చేస్తే ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ తర్వాత వాళ్ళు వచ్చి గేట్ ఒకటి ఓపెన్ చేయలేదు. మాకు గేట్ ఓపెన్ చేస్తే సగం మంది బయటకు వెళ్ళిపోయే వాళ్ళము. గేట్ ఒకటి ఓపెన్ చేయలేదు సార్, అదొకటి మాకు బాధ. ఓపెన్ చేయలేదు సార్, అసలు ఏం చేయలేదు. ఓపెన్ చేయాల్సి వచ్చింది, మేమే పలగొట్టేసాం. అలా ఇప్పుడు లైఫ్ సెక్యూర్ ఎన్ని ఫైర్ ఇంజన్లు ఇమీడియట్ లోపలికి వచ్చినాయి? రాలేదు, ఏమీ రాలేదు. ఫైర్ ఇంజన్ రాలేదు మా దగ్గర. హాఫ్ అన్ అవర్ పడింది. హాఫ్ అన్ అవర్ 1 అవర్ పట్టింది ఫైర్ ఇంజన్ రావడం. అంత లోపల అంత మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. ఫైర్ ఇంకా స్ప్రెడ్ అవుతుంది, చాలా స్ప్రెడ్ అయింది. ఇది ఇక్కడ షాప్ నిర్వాహకులు చెప్తున్న దాని ప్రకారం అయితే ఫైర్ ఇంజన్ రావడం మాత్రం లేట్ అయింది. అరగంట వరకు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత రాలేదనే విషయాన్ని చెప్తున్నారు. మనం ఒకసారిగా గమనిస్తే కూడా ఇంకా పూర్తిగా మంటలు అడ్డుకోవడం మాత్రం కొంత సమయం పడుతుందని మాత్రం అధికారులు చెప్తున్నారు. స్థానికులు మాత్రం చెప్తున్న ప్రకారం అయితే ఫైర్ ఇంజన్ రావడానికి లేట్ అయింది, అది చాలా సమయం పడుతుందనే విషయాన్ని మాత్రం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా పూర్తిగా 12 పైగా ఫైర్ ఇంజన్లు, అనేక వాటర్ ట్యాంకుల సాయంతో పూర్తిగా మంటలు మాత్రం అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం మాత్రం అధికారులు చేస్తున్నారు.